ఆగమైన శాఖలు ఆగం చేసిన శాఖలు రేవంత్ రెడ్డి దగ్గర ఉంచుకునేది శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఉంచుకునేది మరి ఈయనకెందుకు ఇచ్చిండు శ్రీఆర్కి అంటే కొత్తగా అవమానించే విధంగా వాళ్ళు ఆ ట్రోలింగ్ చేస్తే అయితే ఇంకొక సరే సరే నేనేమంటున్నా నిన్న మళ్ళా కొత్త పల్లవ రాగమా కొత్త రాగం అందుకున్నాడు రేవంత్ రెడ్డి గారు 60 మందికి మహిళలకు ఇస్తామన్నారు. బీసీ బిడ్డ మహిళా మంత్రి కొండా సురేఖ గారు ఎంత ఆగం చేస్తున్నారండి ఆమెని, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు, ఎప్పుడెప్పుడా తీసేద్దాం క్యాబినెట్లకు వెళ్ళని చెప్పి ఎన్ని కుట్రలు అంతా ఉన్నారు. చూస్తలేదా తెలంగాణ సమాజం మీకు ఉండే బీసీ బిడ్డల మీద ఉండే ప్రేమ ఎంత, వాత్సల్యం ఎంత అనేది? మీరు అంటే ఆమెను ఇబ్బంది పెడుతున్నట్టు మీకెందుకు ఎందుకు తెలుస్తలేదా? చూస్తలేమా? రోజు ఏడుస్తుంది కదా అండి, ఏడుస్తాం. మొత్తం జిల్లా మొత్తం ఏకమై వాళ్ళందరూ వచ్చిండ్రు, వీడికి ఆయన తీసేయాలి లేకుంటే మేము పోతామని చెప్పే కాడికి వచ్చిందని అంటే అర్థమైంది. ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు? ఆడబిడ్డను జీర్ణించుకోరు, బీసీలను జీర్ణించుకోరు. అది కాంగ్రెస్ పార్టీ నైజం. ట్యాగ్ లైన్ పెట్టుకోండి, ఆడబిడ్డలను జీర్ణించుకోలేరు, బీసీలను జీర్ణించుకోలేరు. రేవంత్ రెడ్డి గారు 2 విషయాల మీద ముసల్కన్నీరు గారుస్తూ కొత్త రాగం అందుకున్నాడు కదా. మహిళలకు ఇస్తా, అంతకుముందు బీసీలకు ఇస్తా అని చెప్పి ఇయ్యలేదు, ఇప్పుడు మహిళలకు ఇస్తా అని చెప్తే నమ్ముతామా? ఉన్న మహిళలను కాపాడుకుంటారా? ఇంకొక విషయం, స్థానిక సంస్థల ఎన్నికలలో వారు అంతకుముందు చెప్పిన మన ఎమ్మెల్యే టికెట్లను చూసినాం కదండి. మన కళ్ళ ముందల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన పిసిసి ప్రెసిడెంట్ కదా, ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలే కదా 2023లో జరిగిన ఎన్నికలు. మరి అప్పుడు ఈయనోడు అప్పుడు లేని చిత్తశుద్ధి ఇప్పుడే ఎందుకు పుట్టుకొచ్చింది? ఎట్లా నమ్ముతాము? అప్పుడెందుకు ఇయ్యలేదంటే దానికి సమాధానం లేదు. మా కంపల్షన్స్ ఉన్నాయి, గెలిచే గుర్రాలను పట్టుకున్నాం అంటే గెలిచే గుర్రాలు అగ్రవర్ణాలలో ఉంటారు, బీసీలలో ఉండరు. అందుకని చరణ్ కౌశిక్ పనికిరాడు, లేకుంటే ఇంకోరు పనికిరారు అని చెప్పి వాళ్ళందరినీ పక్కన పెట్టి మొత్తాన్ని తీసుకొని వచ్చి అగ్రవర్ణాలు ముందు తీసుకొచ్చి గెలవడం ఇంపార్టెంట్. అదే గెలవడం ఇంపార్టెంటే. మేము ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం, రేపు కూడా గెలవడం ఇంపార్టెంటే. మహిళలు లేరు, బీసీలు లేరు, ఇవన్నీ ఏవి లేకుండానే వాళ్ళు ఆలోచన చేస్తారు తప్ప ఏం లేదు. ఇంకొక విషయం ఏంటంటే మీరు రాష్ట్రపతికి పంపించినాము అని చెప్తా ఉన్నారు. రాష్ట్రపతికి ఏ విధంగా పంపించారండి మీరు? ఇప్పటిదాకానేమో కులగణన చేసినాం, అది సర్వే, అది కులగణన కాదు సర్వే అని చెప్పి మేము చెప్తా ఉంటే నెత్తినోరు కొట్టుకుంటా ఉంటే తర్వాత వచ్చి మన మల్లికార్జున ఖర్గే గారు చెప్పారు, సర్వే చేసినారా బాబు మీరంతా ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి వీళ్ళకి చివాట్లు పెడితే అప్పటి నుంచి మళ్ళీ సర్వే అనే ఆ మాట మాట్లాడుతూ ఉన్నారు. అంతకుముందేమో దేశానికి ఆదర్శమైన కులగణన చేసినాం, నీకెవడు హక్కిచ్చిండు? తెలంగాణలో ఒక రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేసే హక్కు లేదు. అది జాతీయ ప్రభుత్వం చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయాలి. కనుక మీరు చేసింది సర్వే, అది కూడా తప్పుల తడక. మీ దాంట్లోనే మీకు లొసుగులు ఉన్నాయని చెప్పి మీ దాంట్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మీ పార్టీ చేసిన, మీ ప్రభుత్వం చేసిన ఆ సర్వే తప్పుల తడక అని చెప్పి మీ పార్టీ లోపలనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దాంట్లో మీరేం చెప్పినారు? డిక్షనరీ లేని పదాన్ని తీసుకొని వచ్చి ఒక 10% ముస్లిం బీసీలు ఉన్నారని చెప్పి కొత్త పదాన్ని జోడించి దాన్ని తీర్మానంగా ఈడ ఆమోదించి మమా అనిపించి అసెంబ్లీలో బుల్డోజ్ చేసి మమా అనిపించి దాన్ని కేంద్రానికి పంపించినామని చెప్తారు. ఎట్లా దాన్ని యాక్సెప్ట్ చేస్తుందండి కేంద్ర ప్రభుత్వం? మీరు ముస్లిం బీసీ జనాభా 10% ఉందని చెప్పి కొత్తగా లేని ఒక పదాన్ని తీసుకొని వచ్చి, నిఘంటువుల్లో లేని పదాన్ని తీసుకొని వచ్చి ఆడికి పంపించడం, ఆ తీర్మానాన్ని పంపిస్తే అయిపోతుందా? చేతులు దులుపుకుంటే అయిపోతుందా? మీరు చేయండి. ఇప్పుడు మీకు అసలుకి వీళ్ళకి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ధైర్యము దమ్ము లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ప్రజల మధ్యలోకి పోయే ఆలోచన లేదు. కనుకనే దీన్ని కొనసాగించడం కోసం లేట్ అయింది. మేడం అయితే జ్యోత్స్న గారు మీరు నిజాయితీగా ఆలోచన చేయండి. స్థానిక సంస్థల ఎన్నికలు జరపనందువల్ల కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు కూడా వెనక్కిపోయినాయి. వీరేమో ఒకవైపేమో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదు అని చెప్తారు. మీ అసమర్థ పాలన వల్ల ఆ పాలన కుంటువాడింది, దానివల్ల నిధులు వెనక్కి వెళ్ళిపోయినాయి, మీకు సోయి లేదు. ఏం చేస్తా ఉన్నారు? ఇప్పుడు కూడా ఈ కదలిక ఎందుకు వచ్చింది? మన కోర్టు ద్వారా వచ్చిన కదలిక ఇది. కోర్టులో విచారణ సందర్భంగా వాళ్ళు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కదలిక వచ్చింది. అంటే మేము ఏదో చేస్తున్నాము స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం కోసం, కానీ స్థానిక ఎన్నికలు జరిపే ఆ సమర్థత లేదు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేసి దాన్ని వాయిదా వేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. దాన్ని బూచిగా ఏం చూపిస్తుంది? బీసీ రిజర్వేషన్లు, దానికి కేంద్ర ప్రభుత్వము అని చెప్పి ఒక బూచి చూపెట్టడం కోసం ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అని కాకపోయినా జీవో ఇస్తాము, జీవో ద్వారా ముందైతే అన్ని పార్టీలకు సంబంధించి కోర్టుకు వెళ్ళినా కూడా ఈ లోపు అభ్యర్థులను ఖరారు చేసి ఉంటారు కాబట్టి ఆటోమేటిక్ గా ఇంప్లిమెంట్ అయిపోతుంది. మేము అదే చెప్తా ఉన్నాం జ్యోత్స్న గారు. రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఆర్టికల్ 243(d)(6) ద్వారా
వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల లోపల రిజర్వేషన్లను పెంపకము తగ్గించకము చేసే వెసులుబాటు ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. దాన్ని ఎందుకు మీరు యూజ్ చేస్తలేరు? దాని ద్వారా మీరు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు జరపలేదు? 6 నెలలు ఇప్పుడు సంవత్సరంన్నర అయింది కదండి, ఇప్పుడు కాదు కదా. అంటే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయొద్దన్న ఉద్దేశం చెయ్యమంటున్నాము. ఆ ఉద్దేశంతోనే లేట్ చేశారు. ఇప్పుడు కూడా జీవో ఇచ్చేది అందుకోసమే అని చెప్పేసి. ఏది జీవో ఇస్తారా? ఇస్తామని చెప్తున్నారా? 10వ తేదీన సంప్రదింపుల కాడ ఉన్నారు. ఇప్పుడు న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నారంట వాళ్ళు. ఇప్పుడు మొదలైంది. ప్రాథమికంగా సంప్రదింపుల కాడనే ఉన్నారు. మీరేమో అయిపోయినాయి ఇంకా ఎలక్షన్. మీరు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఏదో నిన్న మంచి మాట చెప్పిండు, నేను కూడా 60 మందిలో నేను ఒక ఎమ్మెల్యే, కానీ మీరు అన్ని కలలు కనకండి. వారన్నీ ఇలా తాయిలాలు చెప్పి మీలాంటి వాళ్ళని మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంటారు. మీరేమి మీరు కలలు కనకండి. అసలు నమ్మట్లేదేమో. మీరు అనుకుంటున్నారు 52 మంది 51 మందికి వస్తే 9 మందిని అదనంగా చేర్చి 60 మందికి ఇస్తామని అంటే మీరు సంతోషపడుతున్నారేమో, మీలాంటి వాళ్ళు సంతోషపడుతున్నారేమో. కానీ రేవంత్ రెడ్డి గారు కల్లబొల్లి కబుర్లు చెప్పడంలో దిట్ట. వారు ఏది చేసినా రాజకీయ లబ్ధి కోసమే చేస్తారు, కానీ ఎవరి మీద చిత్తశుద్ధి లేదు, ప్రేమ లేదు, రాజ్యాంగ సంస్థల మీద గౌరవం లేదు.